ఆపరేషన్ సింధూర్తో ఆగమాగమవుతున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతోంది. ఇప్పటి వరకు 15 మంది సామాన్య పౌరులను కాల్చేసింది. తాజాగా అమృత్సర్ టార్గెట్ గా పాకిస్తాన్ మిసైల్ ప్రయోగించింది. అయితే పాక్ మిసైల్ ను భారత ఆర్మీ మధ్యలోనే పేల్చేసింది. పాక్ మిసైల్ శకలాలు గోల్డెన్ టెంపుల్ సమీపంలో పడిపోయాయి. ఈ ఘటనతో అమృత్సర్ లో హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్, రాజస్థాన్ లోని పాకిస్తాన్ సరిహద్దును సీల్ చేశారు. అనుమానాస్పదంగా ఎవరూ కనిపించినా కాల్ చేయాలని ఆర్మీకి ఆదేశాలిచ్చారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, నిన్న జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ పై దాడి నేపథ్యంలో ఇటు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో మరి ఎప్పుడైనా ఇటు పాకిస్తాన్ కూడా ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో కూడా ఇటు భారత సరిహద్దుల్లో కూడా హై అలర్ట్ ప్రకటించింది ఆర్మీ. మరోవైపు దేశవ్యాప్తంగా ఇటు భారత సరిహద్దుల్లో కూడా హైలైట్ ప్రకటించింది. మేజర్గా ఇటు పంజాబ్తో పాటు రాజస్థాన్లో కూడా హైలైట్ ప్రకటించి ఇప్పటికే ఇటు పోలీసుల సెలవును కూడా రద్దు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు ఉదయమే ఇటు అమృత్సర్ కేంద్రంగా దాడి కూడా పాల్పడేందుకు కూడా పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. ఒక మిసైల్ కూడా పంపించింది. అయితే ఆ మిసైల్ వ్యవస్థను కూడా మన దగ్గర ఉన్నటువంటి యాంటీ రాడికల్ వ్యవస్థ కూడా మొత్తం పేల్చేసింది. దీంతో ఆ శకలాలు కూడా అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద కూడా పడ్డాయి. దీంతో ఇటు హై అలర్ట్ కూడా ప్రకటించారు. మేజర్గా ఎప్పుడైనా కూడా ఇటు కవ్వింపు చర్యలకు కూడా పాకిస్తాన్ పాల్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మరి ఎప్పుడైనా పాకిస్తాన్ ఎదురుదాడికి పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా మొత్తం హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మేజర్గా ఎక్కువగా సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మేజర్గా ఇటు పంజాబ్ కానీ రాజస్థాన్ ఆ ప్రాంతాలను కూడా మేజర్గా హై అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మీరు ఈ క్షణంలో మరి ఎప్పుడైనా కూడా పాక్ దాడికి పాల్పడే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే ఇటు పాక్ ప్రధాని కూడా చెప్పడం జరిగింది. మరి ప్రతీకార దాడులు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు 9 జైష్ మహమ్మద్తో పాటు లష్కర్ ఎ తోయిబా సంబంధించిన 9 ఉగ్రవాద స్థావరాలపై కూడా నిన్న ఆపరేషన్ సింధూర్ చేసిన నేపథ్యంలో దాదాపు పెద్ద ఎత్తున కూడా ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. మరి దీనికి ప్రతీకార చర్య కూడా పాక్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. మరి కవ్వింపు చర్యలు కూడా పాల్పడే నేపథ్యంలో మరి భారత్ సరిహద్దు ప్రాంతాలు అంటే ఇటు పిఓతో పాటు అదేవిధంగా ఇటు సరిహద్దు ప్రాంతాలు కూడా హై అలర్ట్ జారీ చేసింది. ఇటు మేజర్గా ఇటు రాజస్థాన్తో పాటు పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో కూడా భద్రతా బలగాలను పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశించింది. మరోవైపు ఇటు పాకిస్తాన్ వైపు నుంచి ఏదైనా ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉన్నందున మరి దానికి తగ్గట్టు కూడా ఇటు పంజాబ్, రాజస్థాన్ అధికారులు కూడా సిద్ధమయ్యారు. మరోవైపు ఇటు పోలీసుల సెలవు కూడా రద్దు చేశారు. ఇక బహిరంగ సభలు కూడా పరిమితం కూడా చేశారు. మరి ఎక్కడ కూడా సభలు కూడా పెట్టుకోవద్దు, ఎక్కడ కూడా పబ్లిక్ అంతా కూడా గుమ్మి కూడొద్దంటూ కూడా ఆదేశించడం జరిగింది. ఇక మరోవైపు ఇటు పాకిస్తాన్తో ఇటు 1037 కిలోమీటర్ల సరిహద్దు కలిగినటువంటి రాజస్థాన్ కూడా ఇటు సరిహద్దు ప్రాంతాలను కూడా మూసేయడం జరిగింది. మరి ఎక్కడ ఎవరైనా అనుస్మరణగా కనిపిస్తే మాత్రం వాళ్ళని వెంటనే కాల్ చేయండి, సూసైడ్ సార్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇటు ఎయిర్ ఫోర్స్ నిరంతరం కూడా గస్తీ కూడా కాస్తుంది. మరోవైపు ఇటు జోధ్పూర్, కిషన్ ఘాట్, బికనూర్ విమానాశ్రయాలను కూడా రాకపోకలు కూడా నిలిపివేసి అక్కడ కూడా గస్తీ కాస్తున్నారు. ఇక క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా యాక్టివేట్ చేస్తారు. ఎందుకంటే దానికి సంబంధించి మిసైల్ కూడా పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వెంటనే అవి యాక్టివేట్ అవుతే మరి ఇటు పాకిస్తాన్ సంబంధించిన మిసైల్ వ్యవస్థను కూడా చిన్నభిన్నం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి రక్షణ వ్యవస్థను కూడా క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా యాక్టివేట్ చేస్తారు. ఇక సుఖే 30తో పాటు MIK జెట్లు గంగానగర్ నుంచి రాడ్ ఆఫ్ కచ్ వరకు కూడా వైమానిక గస్తీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక బికనూర్, శ్రీ గంగానగర్ నుంచి జైస్మలేర్, బార్బర్ జిల్లాలోని పాఠశాలను కూడా ఇప్పటికే మూసివేశారు. మరోవైపు ఇటు పోలీసులు, రైల్వే సిబ్బంది కూడా సెలవు కూడా రద్దు చేశారు. ఇక మరోవైపు సరిహద్దు గ్రామాల్లో కూడా అత్యవసరంగా ప్రతిస్పందన కోసం తరలింపు ప్రణాళికలుగా సిద్ధం చేయడం జరిగింది. మరి సరిహద్దు ప్రాంతాల్లో కూడా యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా యాక్టివేట్ చేశారు. ఎందుకంటే ఏ క్షణాన్ని కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉండడంతో మరి పూర్తిగా భారత్ సరిహద్దు ప్రాంతాలు ఎక్కువైతే ఇటు పాకిస్తాన్ బార్డర్ ఉన్నటువంటి ఇటు పంజాబ్ కానీ రాజస్థాన్ సంబంధించి కానీ ఇటు పిఓక బార్డర్లో కూడా మొత్తం ఒకవైపు ఇటు ఆర్మీ వ్యవస్థతో పాటు నేవీ దళం అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన
మొత్తం త్రివిధ దళాన్ని కూడా సిద్ధం చేశారు. మరి ఏ క్షణాన్ని కూడా తిప్పుకొట్టేందుకు, అంటే ఒకవేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం వాటి యొక్క దెబ్బలు కూడా తిప్పుకొట్టేందుకు కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఇప్పటికే ఇటు భారత ప్రధాని మోడీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇప్పటికే వాళ్ళు దాడులకు పాల్పడే అవకాశం ఉండే మధ్యలో మరి ఇప్పటికే ఇటు అమృత్సర్లో కూడా ఒక మిసైల్ కూడా పంపించడం జరిగింది. మరి ఆ యొక్క మిసైల్ కూడా మొత్తం భారత క్షిపణులు కూడా మొత్తం పేల్చేయడం జరిగింది. కాబట్టి మరి ఎప్పుడైనా అలర్ట్ గా ఉండాలి. మరోవైపు ఇటు హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ కూడా ప్రకటించారు. మరి నిన్న చూసాం, మరి దేశవ్యాప్తంగా 4 చోట్ల, అంటే మొత్తం 4 ప్రధాన నగరాల్లో కూడా మాక్ డ్రిల్ కూడా ఏర్పడడం జరిగింది. మరి ఏదైనా అత్యవసర సమయంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మాత్రం మరి సేఫ్ ప్లేస్ కూడా వెళ్లాలని కూడా నేపథ్యంలో మరి నిన్ననే మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. మరి దీనికి కూడా అనూహ్య స్పందన వచ్చింది. మరి ఎప్పుడైనా ఏ క్షణం కూడా ఏదైనా జరగవచ్చు. మరి ఇక్కడ హైదరాబాద్ ప్రాంతాలు కూడా ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా మరి ఇక్కడ హైదరాబాద్ కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి, ఇటు రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా పబ్లిక్ కూడా ఇక్కడ నివాసం ఉంటారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు పాత బస్తీల్లో కానీ ఇటు ఇతర ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ కూడా జారీ చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్ లో ఉగ్రవాదులు బాంబులు కూడా పేల్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో హై అలర్ట్ కూడా ప్రకటించారు. మరి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మరి ఇటు రక్షణ వ్యవస్థను కూడా ప్రస్తుతం చేశారు. మరోవైపు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహించి మరి అన్ని అధికారులు కూడా ఇటు ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు సిఆర్పిఎఫ్, అదేవిధంగా రాష్ట్ర పోలీసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణాన్ని ఏది జరిగినా కూడా తిప్పుకొట్టేందుకు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పంపించే ప్రయత్నం చేస్తారు. మరి ఎవరైతే మిగిలిన ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపించే ప్రయత్నం చేస్తారు. మొత్తానికైతే దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించినటువంటి హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఇక మరోవైపు ఇటు కొద్దిసేపటి క్రితం ఇటు జైపూర్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో కూడా బాంబు బెదిరింపు పెట్టినట్టు కూడా జరుగుతుంది. మరి దీనిపై కూడా ఈ నెల 16న సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో వేదికగా ఇటు రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య కూడా ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. మరి ఈ నేపథ్యంలో జైపూర్ లో కూడా హై అలర్ట్ కూడా ప్రకటించారు. సవాయ్ మాన్సింగ్ స్టేడియం చుట్టుపక్కల కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎందుకంటే అక్కడ బాంబు బెదిరింపు కాల్ రావడంతో అక్కడ పోలీసులు కూడా హై అలర్ట్ అయ్యారు. ఇటు సవాయ్ మాన్సింగ్ స్టేడియం లోపల వెలుపల కూడా బాంబ్ స్క్వాడ్స్ కూడా బాంబు కోసం కూడా వెతుకుతున్నారు. ఇక స్టేడియం లోపల ఉన్న వారిని కూడా పంపించి చుట్టుపక్కల వారిని కూడా కాల్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పోలీసులు అయితే అలర్ట్ ఉన్నారు. మరి అక్కడ బాంబ్ స్క్వాడ్స్ కూడా బాంబు మరి ఉందా లేదా, లేకపోతే ఎవరైనా ఆకతాయి వాళ్ళు చేస్తారా అదే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు భారత్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మొత్తం హై అలర్ట్ అయితే ప్రకటించింది. మరి ఏ క్షణాన్ని కూడా మరి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడవచ్చు. మరి ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా చేయలేని పరిస్థితి. కాబట్టి మరి ఇప్పటికే వాళ్ళు కూడా భద్రతా దళాలు కూడా ఒకవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలను కూడా తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి భారత్ సరిహద్దు ప్రాంతాల్లో మేజర్గా ఇటు పంజాబ్ కానీ అదేవిధంగా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఆ బార్డర్స్ అన్ని కూడా మూసివేశారు. కాబట్టి మరి ఏ క్షణాన్ని కూడా మరి అక్కడ ఉదయం సాయంత్రం వేళలో కూడా ఎక్కువగా రద్దీ ఉన్న నేపథ్యంలో మరి అక్కడ పబ్లిక్ అంతా కూడా అప్రమత్తం చేస్తూ మరి ఇక్కడ ఆర్మీతో పాటు ఇతర బలగాలన్నీ కూడా మొత్తం త్రివిధ బలాలన్నీ కూడా మొత్తం యాక్టివేట్ చేయడం జరిగింది. మరి ఏ క్షణాన్ని కూడా మరి ఇలాంటి దాడులను ప్రతిస్పందనగా చేసే అవకాశం ఉంటుంది. కూడా మరి ఇప్పటికే ఇటు పాకిస్తాన్ కూడా మరి నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మరి ఉగ్రవాద స్థావరాలపై కూడా దాడి చేసిన నేపథ్యంలో మరి ఎప్పుడైనా కూడా వాళ్ళ ప్రతిస్పందన కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి భారత సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ఓవరాల్ మాత్రం హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.